ఏం షబ్జీ ఏదో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు? నీకు ఒకసారి రా, నీకు ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. ఈ కోడ్ చూసావా? ఈ కోడ్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ గూగుల్ కానీ క్లౌడ్ ఫ్రంట్ కానీ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ హెవీ ట్రాఫిక్ ఉన్న దగ్గర ఈ కోడ్ని అసలు వాడరు అన్నమాట. ఎందుకు? చూడడానికి సింపుల్గా ఇఫ్ ఎల్స్ కండిషన్సే కదా ఉన్నాయి. కానీ ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటే అసలు ఈ కోడ్ సిపియూ దగ్గర ఎలా వర్క్ అవుతుందో మనం తెలుసుకోవాలన్నమాట. సిపియూ మెయిన్ పని ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కదా. ఇప్పుడు సిపియూ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం దాని దగ్గర కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటుంది. సెకండ్ కాంపోనెంట్ ఆ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తుంది. థర్డ్ కాంపోనెంట్ ఆ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ విధంగా సిపియూలోని మన ఇన్స్ట్రక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. కాకపోతే మోడర్న్ సిపియూలోని పైప్ లైనింగ్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ పైప్ లైనింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ ఒక ఇన్స్ట్రక్షనే ఎందుకు, దీని తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో వాటిని కూడా తెచ్చుకుందాము అని చెప్పి సిపియూ ప్లాన్ వేసిందన్నమాట. దీనివల్ల సిపియూ ఇన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలదు అనమాట. ఓకే, కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇప్పుడు మనం ఇందాక ఇఫ్ ఎల్స్ కండిషన్ చూసాం కదా. ఆ ఇఫ్ ఎల్స్ కండిషన్లోని లెట్స్ సే ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ తెచ్చుకున్నాం. ఓకే, ఇఫ్ కండిషన్ ఉండగానే దాని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా తెచ్చుకోవాలి కదా. దాని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్లోని తెచ్చుకోవాలా లేకపోతే ఎల్స్లోని తెచ్చుకోవాలా అది సిపియూకి తెలీదు. అది చెప్పడం కోసం సిపియూలోని బ్రాంచ్ ప్రిడిక్టర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఆ బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఏం ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకోవాలి అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంది. లెట్సే అది ఇఫ్లోని ఇన్స్ట్రక్షన్స్ తెమ్మని ప్రిడిక్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు మన ఇఫ్ కండిషన్ అనేది ఓవరాల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఎగ్జిక్యూట్ అయ్యాక అదేం రియలైజ్ అయిందంటే యాక్చువల్గా ఇఫ్లో ఉన్న కండిషన్స్ కాదు ఎల్స్లో ఉన్న కండిషన్స్ తేవాలి అని ఫిగర్ అవుట్ చేసింది అన్నమాట. సో అప్పుడు సిపియూ ఏం చేస్తుందంటే ఈ కండిషన్స్ మొత్తం తీసేసి మళ్ళీ ఎల్స్లో ఉన్న కండిషన్స్ని లోడ్ చేస్తుంది. సో ఈ విధంగా చేయడం వల్ల సిపియూకి చాలా ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది అన్నమాట. అందుకే ఎప్పుడైనా ఇలాంటి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని పెద్ద పెద్ద కంపెనీస్ చాలా హై ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో పెట్టరు అన్నమాట.